టిట్కో ఇల్లు వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిట్కో ఇల్లు దామచర్ల ఇంటి పక్కనేమైనా ఇచ్చారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాలినేని వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన దామచర్ల ఎన్నికల ముందు బాలినేనికి పేదలు గుర్తుకు రావడం మామూలే అని, ఎన్నికలైపోతే అడ్రస్ కూడా ఉండదని సెటైర్స్ వేశారు. దొంగ పట్టాలు ఇచ్చారంటున్నారు. సిగ్గున్నారా మీకు? రిజిస్టర్ చేసింది ఎప్పుడు లేని విధంగా డీకేలు రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం. ఈరోజు ఎక్కడైనా ఉందా? అది దొంగ పట్టాలు అంటారు. అది అంటే దూరంగించారంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు టిట్కో హౌస్ కట్టారు, మీ ఇంటి పక్కన టిట్కో హౌస్ కట్టావు, అల్లూరు దగ్గర కట్టావు. ఒకరికి 25,000 మందికి ఒకే చోట టౌన్ ఇవ్వగలుగుతావు. ఎవరైనా ఒంగోలు కార్పొరేషన్ ల్యాండ్లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. నువ్వు టిట్కో హౌస్ ఎక్కడ కట్టావు? కొత్తపట్నం మండలంలో కట్టావు. ఏ జనార్దన్, మీ ఇంటి పక్కన ఇచ్చావా స్థలాలు అంటాడు. ఎక్కడిచ్చా? నీ కళ్ళు కనపట్లేదా? ఏంది? కొత్తపట్నం మనం నడుచుకుంటా వెళ్తే పక్కన ఇచ్చాం. మన ప్లేస్ ఎట్లా ఉంది? ఆయన ప్లేస్ ఇచ్చింది 13 కిలోమీటర్ల అవతల. అసలు ఎడారిలో తీసుకెళ్లి ఎడారిలో 1 సెంటు భూమి ఇచ్చి ఏం చేద్దామని నువ్వు మళ్ళా ఏ జనార్దన్ ఏంది? వయసు పెరిగింది, హైవే నుంచి 6 కిలోమీటర్ల లోపలికి పోవాలి. ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదు. నువ్వు ఇచ్చే సెంటు భూమికి వీళ్ళు ఆటోలో ఇల్లు కట్టుకోవాలి. వీళ్ళందరినీ నువ్వు ఇచ్చిన వాళ్ళందరినీ బస్సులో కూర్చోబెట్టిపోయి చూపించు, నేను ఇస్తున్నానని. ఒకడన్నా తీసుకుంటారేమో అడుగప్పుడు. మేము చెప్తున్నా, రేపు తెలుగుదేశం వస్తే 2 సెంట్లు ఇస్తాం. ఎక్కడ ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా? నీలాగా అడుగుల్లో ఇవ్వం మేము, లేకపోతే దూరంగా ఇవ్వం. కార్పొరేషన్ లిమిట్ అవ్వచ్చు.